మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీ పేషెంట్ని. అలాగే మా ఊర్లో కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో ఈయన వైఎస్ఆర్లో ఫోటోలు దిగాడు. ఎవరు? ముడిపల్లి రాజు గారు. రెండోసారి ఏమో కాలపూడి సేవకేమో పార్టీకి పోటీ తిరిగాడు. సింహానికి 100 ఓట్లు వచ్చినాయి. కూటమి రాగానే పైన జెండా కట్టి తెలుగుదేశం జెండా. నేను ఎప్పటి నుంచో 10 సంవత్సరాల బట్టి 40 సంవత్సరాల బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అంటున్నాడు అతను. ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఇంట్లోనే రాజకీయం చేస్తాడు. రైతుల్ని గోధులాట్లకి అడ్డమెత్తాం. రెండోది మాదిరి పక్కన బతకనెత్తలేదు. చుట్టుపక్కల రైతులు ఎవరున్నా సరే మాదిరిగా బెదిరించి కోర్టుకి వెళ్తాం. బాగా అలవాటు అయిపోయింది ఆయనకి. గోధులకి అడ్డమెత్తాలు అయ్యాయి. దానికి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తిరగలేదు. దాంట్లో అతనికి పార్టీలో రాలేదైనా తిరగకుండానే ఇవాళ జెండా కట్టి ఎమ్మెల్యే దగ్గరేమో నేను ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు బట్టి పార్టీలో ఉన్నానని చెప్తున్నాడు. ముడిపల్లి రాజు గారండి. ఖచ్చితంగా ఆయన పార్టీకి వస్తాకి కుదరదండి. కూటమి పార్టీలో చర్య తీసుకోవాలని కోరుతున్నాను. 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ రకమైనటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి జరగలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఊరంతా కాలువలు తవ్వించనివ్వండి, బోధులు తవ్వించనివ్వండి, అగ్రికల్చర్కి సంబంధించిన అభివృద్ధి పనులు ఒక్క ఎత్తున మొదలయ్యాయి. కానీ ఈ నేపథ్యంలో కొంతమంది చీడపురుగులు ఊళ్ళో ఉన్నటువంటి చిన్న రైతుల మీద, కాలువల మీద, బోధుల మీద హైకోర్టు నుంచి స్టేలు తీసుకొచ్చి పూర్తిగా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చిన్న రైతులు, నిరక్షరులు అయినటువంటి కొంతమంది రైతుల్ని చాలా బాగా బాధపెడుతున్నారు. మొన్న శనివారం నాడు ఈనాడు పేపర్లో మంతిన రామరాజు గారిని అభినందనలు తెలుపుతూ మోటిపల్లి రాజు అనే ఆయన సీనియర్ టీడీపీ నాయకుడి కింద ప్రకటించుకున్నాడు. అతను సీనియర్ టీడీపీ నాయకుడు కాదు, వైసీపీకి చెందిన వ్యక్తి. వైసీపీలో ఉండగా రైతులందరినీ బాధపెట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని వీళ్ళందరినీ బాధపెట్టి ఇవాళ తెలుగుదేశం నాయకుడు అని చెప్పుకుంటున్నాడు. అతన్ని పరిస్థితి గమనించి తగు చర్య తీసుకోవాలని ప్రజల్ని, అధికారుల్ని, ఎమ్మెల్యే గారిని పత్రికా సమక్షంగా కోరుతున్నాం. అదేవిధంగా ఆఫీసర్లను కూడా హైకోర్టు స్టేలతోటి భయంకరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూడి కాలువ నుంచి రైతులందరికీ సాగునీటి అందించేటువంటి బోధిని ఏమంటారు, నందిబోధిని దారుణంగా అడ్డుకట్ట వేసి దిగువ రైతులకి ఏమాత్రం నీరు అందనివ్వకుండా దౌర్జన్యం చేసి దాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి రైతుల పైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కుప్పన్పూడి గ్రామంలో 4 ఎకరాలు చెరువు ఉందండి. ఆ చెరువు పక్కనే మోటిపల్లి రాజు గారు నా పక్కన చెరువు గల ఆయన ఉన్నాడు. పంట బోధిలోంచి ఆయనకే బోధి నాకు సొంతమని అడ్డం వేసి తీయకుండా దానికి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడండి. ఆ స్టే తెచ్చి ఆఫీసర్ల మీద, మా మీద, అందరి మీద కేసులు పెట్టి ఓసారి కేసు పెట్టాడండి, అయిపోయింది. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి మేము అడ్డం తీసామని కేసు పెట్టాడండి. కోర్టులు తిప్పుతున్నాడండి. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. మాకు నీళ్లు రానివ్వకుండా, మాకు వచ్చేదేమో పంట నీళ్ళు రానివ్వట్లేదు. మాకు ఇంకో కాలం నుంచి ఈ ఊళ్ళో, ఈ గ్రామంలో ఉన్న బోధులన్నీ కూడా, కుప్పనపూడిలో గ్రామంలో ఉన్న బోధులన్నీ కూడా అచ్చమురుశాల నుంచి కాంక్రీట్ సులుస్కి ప్రతి బోధి లింక్ అండి. ఆ కాలంలోంచి కాలకు బోధులు. అలా అయితే ఆ బోధులకు అడ్డం వేసి ఇక్కడ వరకే నా బోధి సొంతం అని మమ్మల్ని అందరూ నన్ను నా పక్క రైతులు కడ్డెడ్డి రామకృష్ణ, కడ్డెడ్డి శ్రీకాంత్, కడ్డెడ్డి శ్రీనివాసరావు అనే రైతుల్ని, ఇంకా ఇతర రైతులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాయండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని చెరువులు చేసుకుని కూడా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయండి. అది నమస్కారం అండి. నా పేరు బలరాం అండి. నాది ఆకివీడు అండి. నాకు 3 ఎకరాల కుప్పనపూడిలో 3 ఎకరాల చెరువు ఉందండి. నా సరిహద్దు రైతు మోటిపల్లి రాజు గారు నా చెరువుకు పర్మిషన్ లేదని చెప్పి స్టే తీసుకొచ్చి దాన్ని అలా బీడు పెట్టించేశారండి. నేను పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నా సరే నాకు పర్మిషన్ రాకుండా మోటిపల్లి రాజు గారు అధికారులతో ఆపిచ్చారండి. గత సంవత్సరం నుంచి దాన్ని బీడు పెట్టారండి. నాకు ఏం చేయాలో పాల్పోవట్లేదండి. తర్వాత అసలు పర్మిషన్ అంటే ఏంటని చెప్పి మోటిపల్లి రాజు గారికి అసలు పర్మిషన్ ఉన్నాయా లేవని చెప్పి నేను ముందుకెళ్ళానండి. అతని చెరువు కూడా పర్మిషన్ లేవని తెలిసిందండి. అధికారులకు చెప్పానండి. అతను కూడా పర్మిషన్ లేవు కదంటే మేమేమీ చేయలేమన్నారండి. నేను హైకోర్టుకి వెళ్ళి ఆయన మీద
పర్మిషన్ లేవు కాబట్టి అతని చెరువు కూడా నిలుపుదల చేయాలని నేను ఆర్డర్ తెచ్చుకున్నానండి. ఆయన మోటిపల్లి రాజు గారు ఆ పర్మిషన్ని అమలు చేయకుండా ఎప్పుడు వచ్చిందంటే 2023 డిసెంబర్లో వచ్చిందండి ఆర్డర్ ఇది. అప్పటి నుంచి కూడా అధికారులని మభ్యపెట్టి ఏ రకంగా ఆపారో తెలియదు. అతను యథేచ్ఛగా అతని చెరువులు అతను చేసుకుంటున్నారండి. నా చెరువు అయితే చేయనివ్వట్లేదండి. ఈ కంప్లైంట్ అంతా నేను మోటిపల్లి మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి దృష్టికి తీసుకెళ్ళానండి. ఆయన అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చండి, దీన్ని అర్జెంటుగా అమలు చేయమని చెప్పారండి. ఇప్పుడు ముందుకెళ్తున్నారండి పనులన్నీ. సింగిల్గా సింహం గుర్తుకి డబ్బులు పంచిపెట్టిన ఎలక్షన్లో డబ్బులు పంచిపెట్టి ఇవాళ మందిన రామరాజు గారికి అభినందనలు తెలుపుతూ టీడీపీ నాయకుడిని చెప్పుకుంటున్నాడు ఈ ఓసర వెళ్ళి. దీన్ని రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకెళ్తాం. అతను టీడీపీ కార్యకర్తగా కాదుగా, కనీసం వాలంటరీగా కూడా పనిచేయడం చెప్పి నేను ఆయనకి మనవి చేస్తాం. కుప్పనపూడి తెలుగుదేశం పార్టీ మద్దిశెట్టి త్రిమూర్తులని నేను మా పార్టీని సంప్రదించుకోకుండా, మమ్మల్ని సంప్రదించుకోకుండా అధ్యక్షుడైన నేను ఈ మన అంగన్వాడీ స్కూళ్ళ మీద వీటి మీద కోర్టుకి తెచ్చి ఇవన్నీ ఇబ్బందులు పెడుతున్నారు. ఆ స్కూల్ కట్టేదాన్ని కట్టనకుండా ఆపించేశారు. ఆ స్కూల్ ఆగిపోయింది. అది స్టేలు తెచ్చి ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని ఊర్లో, గ్రామంలో.